అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే పెడన నుంచి మచిలీపట్నం రైల్వే జర్నీ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తానండి. ఈరోజు ఇది సాయంత్రం 4:30 ఈ ట్రైన్ వచ్చిందండి గుడివాడ నుంచి. ఈ ట్రైన్లో కూడా గుడ్లవల్లి స్టూడెంట్స్ ఎక్కువ మంది దిగుతారండి ఈ ట్రైన్కి పెడనలో. ఇప్పుడు పెడన నుంచి మచిలీపట్నానికి నేను ట్రైన్ జర్నీని మీకు నేను చూపిస్తానండి. అయితే అండి స్టార్ట్ అయిందండి, మెల్లగా స్టార్ట్ అయిపోయింది పెడన రైల్వే స్టేషన్ నుంచి. అలానే పెడన నుంచి మచిలీపట్నం రైల్వే స్టేషన్కి సుమారుగా 9 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుందండి డిస్టెన్స్. అలాగే మధ్యలో చిలకలపూడి రైల్వే స్టేషన్లో కూడా స్టాపింగ్ ఉందండి, అక్కడ కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అయితే దాటేసిందండి. ఇవన్నీ కూడా రైల్వే క్వార్టర్స్ అండి. ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా వర్కింగ్ చేసేవాళ్ళు రైల్వేలో ఇక్కడ ఉంటారండి క్వార్టర్స్లో. అలాగే ఇక్కడ సిగ్నల్ పాయింట్ కూడా క్రాస్ చేసిందండి. ఇది ఇప్పుడు వచ్చేదండి పెడన రైల్వే గేట్ అండి. ఇదిగోనండి ఇక్కడ ఈ రైల్వే గేట్ దగ్గర చూడండి చాలామంది ఉన్నారు. ఇప్పుడు రైల్వే గేట్ కూడా క్రాస్ చేసేసామండి. ఇప్పుడు మెల్లమెల్లగా ట్రైన్ స్పీడ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు వచ్చేది పవర్ సబ్ స్టేషన్ అండి. ఇది ట్రైన్స్ కరెంట్ లైనింగ్ అంతా కూడా పవర్ ఇది ఇస్తుందండి. అలాగే 2 గ్రామాలు దాటుతామండి. ఇప్పుడు మనం బొరపతిపాలెం పిల్లంగోలిపాలెం అండి. ఆ 2 గ్రామాలు దాటితే చిలకలపూడికి వచ్చేస్తాం. అలానే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి, అది రైస్ మిల్ అండి. ఇదంతా రైస్ మిల్ అండి. అలానే ఈ పచ్చని పొలాలు మధ్యలో ఈ ట్రైన్ జర్నీ అండి పెడన టు మచిలీపట్నం అండి వెళుతున్నాము. వచ్చే స్టేషన్ వచ్చేసండి మనకి చిలకలపూడి రైల్వే స్టేషన్ అండి. ట్రైన్ స్పీడ్ చూసారు కదా ఎంత స్పీడ్గా వెళుతుందో. ఆ స్పీడ్కి ఎయిర్ కూడా బాగా వస్తుందండి. ఇది పైన అప్పర్ టాప్లోంచి పెట్టి తీస్తున్నానండి. ఇది వీడియో చూసారా కిందకి వస్తుంది ఇప్పుడు కెమెరా కూడా. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ స్టేషన్ అండి చిలకలపూడి అండి. మరి కాసేపట్లో ఆ స్టేషన్కి ట్రైన్ చేరుకుంటుందండి. చాలా బాగున్నాయి కదండి ఇదంతా కూడా వ్యూస్ కూడా ట్రైన్ జర్నీలో చాలా సూపర్గా ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయండి. పొలాలు కానీ ఇవి కానీ పచ్చటి వాతావరణం అండి. ఈ ట్రైన్లో ఫ్యాన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ తాడి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ తాడి చెట్లు అసలు చాలా ఫేమస్ అండి. తమిళనాడుకి రాష్ట్ర వృక్షం కూడా తాడి చెట్టేనండి. అలానే ఈ పక్కన చూడండి అండి ఒక వంపులాగా ఉంటుంది ట్రైన్ వంపు చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి కూడా. మనమైతే ఇప్పుడు చిలకలపూడి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసామండి. అదిగోనండి చిలకలపూడి రైల్వే స్టేషన్ బోర్డు అండి. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ 1 మినిట్ అవుతుందండి. అక్కడ గుడ్లవల్లేరు ఎక్కిన స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది వరకు ఇక్కడ దిగుతారండి స్టూడెంట్స్. ఈ చిలకలపూడి రైల్వే స్టేషన్ గురించి కూడా ఒక వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అండి. అందరూ కూడా ఇక్కడ ట్రైన్ అయితే ఆగిందండి. అందరూ కూడా ఇక్కడ దిగేస్తున్నారు. ఇంకా ఎక్కువగా స్టూడెంట్స్ దిగుతారండి ఈ టైంలో. ఇప్పుడు ట్రైన్ అయితే చిలకలపూడి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఇదిగోనండి అందరూ కూడా స్టూడెంట్సే ఈ చిలకలపూడి రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు. చాలామంది కూడా అదిగోండి ఎంతమంది జనం దిగారు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ అయితే పెరిగిందండి. చిలకలపూడి ప్లాట్ఫామ్ దాటింది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ రోడ్డు చూసారు, ఇది బీచ్ రోడ్డు అండి. ఇదే రోడ్లో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ఫేమస్ ఉంది కాలేజ్. అలాగే మనం స్టేషన్ అయితే క్రాస్ చేసేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే బందర్ రైల్వే స్టేషన్ అండి. దాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ అండి. మచిలీపట్నం రైల్వే స్టేషన్కి చాలా హిస్టరీ ఉందండి. 1862లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట పుత్తూరు తర్వాత రైల్వే లైన్ పడిన ఏకైక జిల్లా మన మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు పడిందండి. ఇక్కడ నుంచి కూడా అన్ని ఎగుమతులు దిగుమతులు కూడా బాగా జరిగేవి. చాలా ఫేమస్ కలిగిన రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు మనం ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. మచిలీపట్నం రైల్వే స్టేషన్ అండి కృష్ణా జిల్లాలోనే అతి చివరగా కలిగిన రైల్వే స్టేషన్ కూడా మచిలీపట్నం రైల్వే స్టేషనేనండి. అంత ఫేమస్ అండి ఈ రైల్వే స్టేషన్. రైల్వే ట్రాక్ పక్కన చూసారండి ఇళ్ళు అన్నీ కూడా ఎంత బాగున్నాయో, వరుసగా ఉన్నాయండి ఇళ్ళు కూడా చాలా సూపర్గా ఉన్నాయండి. ట్రైన్ అయితే స్లో అయిందండి.
ఇప్పుడు కనిపిస్తున్న కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అండి. అది క్లియర్గా కొంచెం ముందుకు వెళ్ళంగానే నేను జూమ్ చేసి ఇంకోసారి చూపిస్తానండి. మెడికల్ కాలేజ్ అండి మచిలీపట్నం. ఆ ట్రాక్ అయితే చేంజ్ అవుతుందండి. ట్రైన్ స్లోగా ఇక్కడ ట్రాక్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఆ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. బాగుంది కదండి ఈ ట్రాక్ చేంజ్ అవ్వడం అనేది. ట్రైన్ సూపర్గా ఉంది కదా. అదిగోనండి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇది మెడికల్ కాలేజ్ అండి, ఎంబీబీఎస్ కాలేజ్ అండి. మన మచిలీపట్నంలో దీన్ని నిర్మించారండి. చాలా ఫేమస్ అండి ఈ కాలేజ్. ఇక్కడ కొంతమందికి మరి తెలుసో లేదా అండి, మచిలీపట్నంలో అయితే ఎంబీబీఎస్ కాలేజ్ అయితే ఉందండి. ఈ చుట్టూ చూశారు కదా వాటర్ వ్యూస్ మొత్తం కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే పైన ఆకాశం కూడా చాలా బాగుందండి నీలం రంగులో. ఇప్పుడైతే మెల్లగా మనమైతే స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నామండి. మరి కాసేపట్లో ఇక్కడైతే వ్యూస్ కూడా చాలా సూపర్గా ఉందండి. ట్రైన్ జర్నీ అంటేనే ప్రతి ఒక్కరికి నచ్చే జర్నీ అయితే ట్రైన్ జర్నీనే అంటారండి మ్యాక్సిమం. మచిలీపట్నం రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలోకి వచ్చేసామండి. ఈ ట్రైన్స్ కనిపిస్తుంది చూసారు, మొత్తం కూడా క్లీనింగ్ సెక్షన్ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉంటాయండి ఈ ట్రైన్స్ అన్నీ కూడా. ఇక్కడ సికింద్రాబాద్, యశ్వంతపూర్, అలాగే తిరుపతి, అలాగే వచ్చేసి సిడి ఎక్స్ప్రెస్ కూడా అలానే ఈ మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతుందండి. బట్ ఏంటంటే ప్రతి మంగళవారం మాత్రమేనండి, వారంలో ఒకరోజు మాత్రమే ఈ ట్రైన్ క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా చాలా బాగా చేస్తారండి ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్లో. అంత ఫేమస్ అండి ఇక్కడ మచిలీపట్నం రైల్వే స్టేషన్ అంటే, అంత పేరు ఉంది. కృష్ణా జిల్లాలోనే బాగా ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్ కూడా మచిలీపట్నం కూడా ఉందండి. ఆ మచిలీపట్నం రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసామండి. అదిగోనండి అదేనండి రైల్వే స్టేషన్. ఇప్పుడు కనిపిస్తున్న రైల్వే స్టేషన్ అండి. ఎంట్రన్స్ అయిపోయామండి. మనం ప్లాట్ఫామ్ మీద కనిపిస్తుంది కదా బోర్డు, ఇదేనండి మచిలీపట్నం రైల్వే స్టేషన్. ఇదైతే 3వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి అయితే ఈ ట్రైన్ వచ్చిందండి. ప్యాసింజర్ మెమో ట్రైన్ అండి ఇది. ఇప్పుడు ఈ 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీద స్టాప్ అవుతుందండి, ఆగుతుంది. అందరూ కూడా ఇక్కడ ట్రైన్లో నుంచి దిగుతారు. పక్కన కూడా వాటర్ పైప్స్ ఉన్నాయండి, ఇక్కడే అండి ఫిల్అప్ చేస్తారు వాటర్ను కూడా. అలానే అదిగోండి మచిలీపట్నం ట్రైన్ స్టేషన్ వ్యూ అండి, అటువైపు కనిపిస్తుంది. అలానే స్టూడెంట్స్ అందరూ కూడా దిగేస్తున్నారండి. 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది ట్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాం. ఒక ట్రైన్ అయితే అండి 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది. అది బీదర్ ఎక్స్ప్రెస్ అండి, మచిలీపట్నం టు బీదర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి కూడా 9 గంటలకి మచిలీపట్నం నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఆ ట్రైను. నెక్స్ట్ ట్రైన్ అయితే అండి ధర్మవరం ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి బీదర్ ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడైతే నేనండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసానండి. ఇదంతా కూడా బయట నుంచి తీస్తున్న వీడియో అండి. ఇదంతా మచిలీపట్నం రైల్వే స్టేషన్ అండి. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుందండి, వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళదామండి రైల్వే స్టేషన్ లోపలికి. ఇదిగోనండి అదైతే అండి టికెట్స్ ఇచ్చే కౌంటర్ అండి. అలాగే రిజర్వేషన్ కౌంటర్ కూడా పక్కనే ఉంది. ఇటు పక్కకు వస్తే అండి టైమింగ్స్ అండి, ఏ టైంలో ఏ ట్రైన్ స్టార్ట్ అవుతుందో మచిలీపట్నం నుంచి
ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయండి. టైమింగ్ బోర్డ్ అండి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే స్టేషన్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోతామండి. ఇక్కడ కూడా టికెట్స్ ఇస్తారండి. ఇదంతా కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అండి. రైల్వే స్టేషన్కి 1వ నెంబర్ ప్లాట్ఫామ్. రైల్వే స్టేషన్ చాలా డెవలప్ అయిందండి, చాలా బాగుంది. ఈ స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి ఈ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు కనిపిస్తుంది అయితే అండి స్టేషన్ సూపరింటెండెంట్ వాళ్ళ ఆఫీస్ అండి ఇది. ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఉంటారండి ఈ ఆఫీస్లో. ఇప్పుడు మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతామండి. కనిపిస్తున్నది అయితే అండి సైకిల్ స్టాండ్, బైక్ స్టాండ్ అండి. ఇక్కడ అందరూ కూడా పార్కింగ్ చేసుకుంటారు. మెట్లు చూసారండి ఎలా ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో. ఇవి ఎక్కుతూ మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తాం. ఇది ఓవరాల్గా స్టేషన్ వ్యూ అండి, మచిలీపట్నం యొక్క రైల్వే స్టేషన్ వ్యూ. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే నేను వచ్చేసానండి. ఇంతకుముందు వచ్చిన ఇదే ట్రైన్లో మళ్ళీ ఈ ట్రైన్ ఎక్కి మనం పెడన వరకు చేరుకుందామండి. ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది 5:30 స్టార్ట్ అవుతుందండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి. ఈ ట్రైన్ డైరెక్ట్గా విజయవాడ వరకు వెళ్ళిపోతుందండి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. ట్రైన్ జర్నీ ఇష్టపడే వాళ్ళు ఒక కామెంట్ కూడా చేయండి, నేను చూస్తాను.